సూర్యుడు సమస్త కర్మలకు కారకుడు, సాక్షి. అన్ని కర్మలు ఎవరి వలన జరుగుతాయి? తెల్లవారింది అంటే జాగృతిలో ఇంద్రియములు లేస్తే అప్పుడు మనం కర్మలు చేస్తాం. ఈ కర్మలన్నింటికీ కారకుడు ఎవరు? సూర్యుడు. అదే సూర్యుడు సాక్షి, ఆయనకేం సంబంధం లేదు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా ఒకడు దొంగతనం చేశాడు. ఆ దొంగతనంలో భాగం సూర్యుడికి వెళ్తుందా అంటే? సూర్యుడు లేకపోతే ఆయన అంత బాగా దొంగతనం చేయగలిగి ఉండేవాడు కాదండి. దొంగతనానికి సూర్యుడు సహకరించాడు కాబట్టి పాపంలో సూర్యుడికి వాటా పెడుతుందంటామా? ఉండదు. ఒక ఆయన సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా భాగవతం చదువుకున్నాడు. ఆయన సూర్యరశ్మిలో భాగవతం బాగా చదువుకున్నాడు కాబట్టి వెలుగులో ఆ పారాయణలో పుణ్యం సూర్యుడికి వెళ్తుందంటారా? రెండూ లేవు. పుణ్యము లేదు, పాపము లేదు. ప్రకాశించడం తన యొక్క లక్షణం. అలా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి పాపపుణ్యములతో సంబంధం లేదు. నేను జీవుణ్ణి అనుకుని నువ్వు చేస్తున్నవేవున్నాయో అది అట్లా చెందుతాయి అంతే. అంతేకాని నేను ఆత్మ అని తెలుసుకున్న వాడికి ఆత్మ చేత అన్నీ ప్రకాశిస్తున్నాయి, దానికి పాపపుణ్యములు అంటావు. కాబట్టి అది నిర్లిప్తుడు ఆత్మ. ఇంద్రియాలు జడం, అవి నానా వ్యాపారములు చేస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, వింటూ ఉంటాయి, ముట్టుకుంటూ ఉంటాయి, వాసన చూస్తూ ఉంటాయి, రుచి చెప్తూ ఉంటాయి. అసలు నిజానికి ఇంత యథేచ్ఛగా ఇన్ని కోటాను కోట్ల సుఖములను 5 ఇంద్రియములు చేయగలుగుతున్నాయి అంటే దానికి కారణం ఆ ఆత్మ యొక్క కాంతి పడుతోంది. ఇన్ని పడుతున్నా, ఇన్ని జరుగుతున్నా సాక్షిగా ముక్కలు కాకుండా తాను అట్లాగే ప్రకాశిస్తూ ఉన్న ఆకాశం ఎలా ఉంటుందో ఆత్మ అలా ఉంటుంది. అటువంటి ఆకాశ స్వరూపంగా పరిపూర్ణంగా నిరుపాధిక, నిర్వికార, నిర్మల స్వరూపమైన నిత్య సత్ చిత్ సుఖ స్వరూపాన్ని నేనే అని శిష్యుడు చేసినటువంటి శ్లోకాలకి శంకరాచార్యులు వారు భాష్యం రాశారు. దాన్ని హస్తామలకీయం అంటారు. అసలు నాకైతే మిగిలిన పుస్తకాలన్నీ ఒక దగ్గర పెడితే హస్తామలకీయం ఒక్కటి ఒక శిష్యుడు పొందిన అదృష్టానికి పరాకాష్ఠ.